హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ టాక్ విత్ ధరణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో సూపర్ డూపర్ వీడియో అనమాట. ఈరోజు మనం వచ్చేసి ఆవకాయ పచ్చడి అయితే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అంతకుముందు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మామిడికాయ ముక్కల్ని ఇలా ఎండబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అండ్ ఇలా చూసారు, ఏదైనా ఒక గ్లాస్ తీసుకోవాలి మెజర్మెంట్ కోసం. ఇలా 8 టైమ్స్ ఇలా కొలుసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 8 టైమ్స్ ఇలా ముక్కలు వచ్చేలా కొలుసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. సో ఇలా చూసారు కదా, ఇలా ఈ సైజ్ కోసుకోవడం వల్ల మనకి చక్కగా ఊరిపోతాయి అన్నమాట. ముక్కలు టేస్టీగా భలేగా ఉంటాయి. అండ్ ఈసారి మనం పెర్ఫెక్ట్ కొలతలతో అయితే చెప్పుకుంటున్నాం. అండ్ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. సో నేను ఈ గ్లాస్తో 8 టైమ్స్ వచ్చేలాగా కొలుచుకున్నాను అనమాట. మీకు ఏ మెజర్మెంట్ కప్తో అయితే అవుతుందో సరి చూసుకొని 8:1 అనమాట. ఏదైనా 8 గ్లాసెస్ అయితే అవ్వాలి. సో ఇలా 8 గ్లాసెస్ అయిపోయాక మనము సాల్ట్ అయితే ఇప్పుడు కొలుచుకుందాం. సాల్ట్ 8 గ్లాసెస్ ఆఫ్ ముక్కలకి నేను 3/4 ఆఫ్ సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి. అండ్ ఇది వచ్చేసి రాక్ సాల్ట్ అయితే నేను యూస్ చేస్తున్నాను. సో 8 గ్లాసెస్ ఆఫ్ మామిడికాయ ముక్కలకి అండ్ 3/4 ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. అండ్ 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ కారం అయితే సరిపోతుంది. అండ్ దీనికోసం నేను రెడ్ చిల్లీ పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది కదా, సో అదే తీసుకున్నాను అనమాట. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ 1 గ్లాస్ ఫుల్ ఆఫ్ గ్లాస్ అయితే తీసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి. అండ్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది. అండ్ ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఆవాల పొడి అయితే తీసుకుంటున్నాను. అంటే మస్టర్డ్ పౌడర్ అంటారు కదా. సో దీనికోసం నేను 1 1/4 కప్ అయితే గ్లాస్తో తీసుకుంటున్నాను. మనం ఏ మెజర్తో చేసుకున్నామో గ్లాస్ సేమ్ గ్లాస్తో 1 1/4 అనమాట. అండ్ ఇది వచ్చేసి 250 గ్రామ్స్ ప్యాకెట్ అండి, ఇలా తీసుకోవాలి. అండ్ 250 గ్రామ్స్ ప్యాకెట్కి నాకు కొంచెమే మిగిలింది అనమాట. సో ఆల్మోస్ట్ 1/2 kg ప్యాకెట్ అయితే సరిపోతుంది. అండ్ నేను 1.5 స్పూన్ ఆఫ్ మెంతి పొడి అయితే దొరుకుతుంది మార్కెట్లో, మెంతి పొడి తీసుకోవాలి. మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా ఇంతేనండి, ఏవి లేవు. సో మనం పెర్ఫెక్ట్ కొలతలతో ఇలా చేశారనుకోండి, మన ఆవకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు కూడా బాగా కుదురుతుంది అనమాట. సో అన్నీ మనం ఒకసారి ఇలా అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం కారం కాబట్టి హ్యాండ్తో కాకుండా స్పూనే యూస్ చేయండి. ఎందుకంటే కారం కాబట్టి హ్యాండ్స్ మండుతాయి. సో స్పూన్తో ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక నువ్వుల నూనె అయితే తీసుకుంటామండి. ఈ పచ్చడి కోసం అయితే నేను నువ్వుల నూనె యూస్ చేస్తున్నాను. అండ్ దీనికోసం మనకు సరిపడా ఆయిల్ అయితే యూస్ చేసుకోవాలి. నేను దీనికోసం 1/2 లీటర్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. 1/2 లీటర్ నువ్వుల నూనె అయితే యూస్ చేసుకుంటున్నాను. చాలామంది ఆవాల నూనె కూడా వేస్తారు. ఆవాల నూనె కూడా వేసుకోవచ్చు అండి. అండ్ నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే వేసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. నూనె అన్నిటికీ ముక్కలకి పట్టేలాగా, ఉప్పు కారం అన్నిటికీ పట్టేలాగా మళ్ళీ అటు ఇటు 2 వైపులా చూసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాక మనం ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకొని స్టోర్ చేసుకోవాలనండి. స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఒక 3 డేస్ మనము కలుపుతూ ఉండాలన్నమాట. ఒకసారి స్టోర్ చేసుకున్నాక ఇది 3 డేస్ కల్లా మన పికిల్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇప్పుడు స్టోర్ చేసేసుకుంటున్నాను. స్టోరేజ్ కంటైనర్ ఏదైనా థిక్ గాలి వెళ్లకుండా ఉండేదైతే చూసుకోవాలి బాక్స్ తీసుకున్నప్పుడు. సో నేను ఇలా స్టోర్ చేసుకున్నాక మళ్ళీ నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈక్వల్గా సర్దుకొని మనము మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా కొంచెం తేలేలాగా వేసుకోవాలి. వేసుకొని మనము లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అండ్ ఎవ్రీడే మనమైతే ఒక్కసారి ఇలా కలుపుతూ ఉండాలండి. అండ్ ఆఫ్టర్ 3 డేస్ అనమాట. చూసారా కలర్ ఎంత బాగుంది కదా. సో ఇలా ఊరిపోతాయి అనమాట. స్టిల్ ఎందుకంటే మనం రాక్ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఊరాలి. సో ఇలా 3 డేస్కి మన పికిల్ అయితే రెడీ అయిపోయింది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.